మేము గుంటూరు టౌన్లో 15-20 సంవత్సరాల నుంచి మీటర్ రీడర్గా పనిచేస్తున్నాము. గత 3 మంత్స్ నుంచి శాలరీస్ రావడం లేదు, పిఎఫ్ ఈఎస్ఐ కూడా కట్టడం లేదు. ప్రజెంట్ డిసెంబర్తో అయిపోయిన తర్వాత కొత్త కాంట్రాక్టర్ జనవరి నుంచి కొత్త కాంట్రాక్టర్లు వచ్చారు. వాళ్ళు వచ్చి బిల్లుకి ఉన్న రేటు ప్రకారం ఇస్తానని మాతో ఒప్పందాలు చేసుకొని జనవరి బిల్లు ఫిబ్రవరి బిల్లు అయిపోయిన తర్వాత ఈరోజు జీతాలు అడిగేసరికి మేము పాత ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం జీతాలు ఇవ్వలేము, మీరు చేస్తే చేయండి లేకపోతే మానేసేయండి, మేము కొత్త వాళ్ళని పెట్టుకుంటామని ఒక బెదిరింపు ధోరణితో మాతో మాట్లాడడం జరిగిందండి. కానీ మాకు అన్యాయం జరుగుతున్న విషయాల్లో మేము ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు వచ్చాము. కనుక ఇప్పటికైనా వాళ్ళు మా యందు ఉంచి గవర్నమెంట్ ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం మాకు పేమెంట్ పీస్ రేట్ ప్రకారం ఇవ్వాల్సింది కానీ కోరటం అయిందండి. మీకు ఎంత ఇచ్చేవాళ్ళు ఒక మీటర్కి వచ్చేదానికి బిల్లు తీసినందుకు? మాకు గత కాంట్రాక్టులో పీస్ రేటు బిల్లుకి ₹3.62 ఇవ్వడం జరిగిందండి. టౌన్ 1 డివిజన్ మొత్తం 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. ప్రజెంట్ వాళ్ళు వచ్చేసరికి మేము ₹3.20 మాత్రమే ఇస్తాము అని సుమారుగా 40 పైసలు తక్కువగా ఇవ్వడం జరుగుతుంది, ఇస్తామని చెప్పడం జరిగిందండి. ఈ మాట ఎప్పుడు చెప్పారు మీకు? మాకు గత ఒక 3 రోజుల క్రితం చెప్పారండి. 3 రోజుల క్రితం చెప్పారు ఆ మాట. ప్రజెంట్ మేము అడిగితే వాళ్ళు అదే కండిషన్ ఉంది, ముందు మీరు చెప్పండి, మీరు చేస్తే చేయండి లేకపోతే ఆ రేటుకి ఒప్పందం అయ్యారా లేదా మాకు ఇమీడియట్గా 2 రోజులు తెలియపరచమని చెప్పారు. మాకు ఇన్ని రోజుల నుంచి అన్యాయం జరిగింది కాబట్టి ఈ విషయంలో ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి రావడం జరిగింది. మీకు ఎన్ని నెలల జీతం రావాలి? మాకు డిసెంబర్ నుంచి కొన్ని సెక్షన్లకి రాలేదండి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెల రీడింగ్లు తీయడం కూడా అయిపోయింది. కొత్త కాంట్రాక్టులు మాత్రం 2 నెలలు అయిందండి. ఇప్పుడు ఫిబ్రవరి నెల రీడింగ్ కంప్లీట్ అయింది. ఎప్పుడు వచ్చారు కొత్త కాంట్రాక్టర్లు? జనవరి నుంచి కొత్త కాంట్రాక్టులు రావడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారా మీకు ₹3.20 ఇస్తాము? ₹3.62 వచ్చినప్పుడు స్టార్టింగ్ లో చెప్పి ఒక సూపర్వైజర్ అని ఒక అతను పెట్టి సురేష్ అని అతను కూడా దీంట్లో ఎల్ఎంసీ దాంట్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తాను అతన్ని సూపర్వైజర్గా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. మా టౌన్లో ఉన్న సెక్షన్లన్నింటికి అతని చేత తిప్పించి పాత రేటు ప్రకారమే వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చిన ప్రకారం మేము కూడా ఇస్తాము, రీడింగ్లు తీయండి అని చెప్పించి మా ఏఈ గారు, ఏడీ గారు, టౌన్ టు ఏడీ గారు ఆధ్వర్యంలో కూడా ఎస్ఏఓ గారు ఆధ్వర్యంలో ఒప్పుకోవడం జరిగింది. ఎప్పుడు ఒప్పుకున్నారు ఈ మాట ప్రకారం? జనవరి 28వ తారీఖున మీటింగ్ పెట్టి ఎస్ఏఓ గారి ఆధ్వర్యంలో పాత రేటు ప్రకారం ఇస్తాడానికి ఒప్పుకున్నారు. టౌన్ టు సబ్ డివిజన్లో జనవరి నుంచి ఈ రోజు వరకు మీకు జీతాలు ఏమి ఇవ్వలేదండి. ప్రజెంట్ జీతాలు అడిగితే మేము తగ్గించి ఇస్తాము, అదేమంటే మేము కాంట్రాక్ట్ తక్కువ వేసుకున్నాము కనుక మాకు గిట్టుబాటు కాదు, మీ జీతాల్లో మాకు ఇస్తే మేము వాడుకోవడం అనుకుంటాయని వాళ్ళు వచ్చారండి. మేము అట్లా అంగీకరించడం లేదు. పాత రేటు ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం డిపార్ట్మెంట్ ఎంత అయితే మాకు పే చేస్తుందో అంత అమౌంట్ మాకు ఇవ్వాలని మేము కోరడం జరిగిందండి. సుమారు ఎంతమంది ఉన్నారు? సుమారుగా టౌన్లో 100 మంది ఉన్నారండి. 4 సబ్ డివిజన్లు, ఒక డివిజన్ మొత్తం, ఒక డివిజన్ ఆఫీస్కి 4 సబ్ డివిజన్లు, సుమారు 100 మంది మీటర్ రీడర్లు పనిచేస్తున్నారు. 120 మంది సుమారుగా మేము 15-20 సంవత్సరాలుగా ఎన్ని కమ్యూనిటీస్ వర్గాలు ఉన్నారు? దీంట్లో మెయిన్ ఏంటంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు. మేము డిపార్ట్మెంట్ నమ్ముకొని ఇన్ని సంవత్సరాలుగా పనిచేయడానికి ఏంటంటే ఉపాధి అవుతుందని, ఉద్యోగం పర్మనెంట్ అవుతుందని చేస్తున్నాము. కానీ ఈ మధ్యలో ఈ కాంట్రాక్టర్లు రావడం వల్ల మాకు దోపిడీ జరుగుతుందండి. దీన్ని అరికట్టడం కోసం మేము ఎస్సీ గారిని సహకరించడం కూడా మిమ్మల్ని కూడా మేము ప్రార్థిస్తున్నాము. ఎస్సీ గారు ఏం చెప్పారు? ఎస్సీ గారు మేము మాట్లాడి పరిష్కరిస్తామని చెప్తున్నారు. అది ఎన్ని రోజులు అనేది మేము చెప్పలేదు, ఇంకా డిసైడ్ చేయలేదు. మీరు మాట్లాడుకోండి, మేము మాట్లాడతాం అన్న మాట మాత్రం చెప్పారు. ఓకే.